కనకారావు కేర్ ఆఫ్ కాంచనమాల. కాంచనమాల ఇల్లు భలే ఉంది బావా. కనకారావు కేర్ ఆఫ్ కాంచనమాల. ఇడు బ్రదర్ ఏంటోడా, అంకుల్ ఏంటోడా, రిలేషన్ ఏంటోడా? రీచ్ అయ్యాం కదరా, రిలేషన్ తెలిసిపోతుంది. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా. కనకారావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఎవరు మీరు? కాంచనమాల ఉందండి. ఎందుకుంటుంది? తను ఎప్పుడో పోయిందిగా. బయటికి వెళ్ళిందా? పైకి పోయిందా? 1970s లో గ్లామర్ క్వీన్ గా ఏలింది. కాలం తీరిపోయింది, పైకి పోయింది. నేను అడుగుతుంది పాత హీరోయిన్ కాంచనమాల గురించి కాదు, ఆ మీ ఇంట్లో ఉండే కాంచనమాల గురించి. ఓ కాంచన మాల అంతేగా? కాంచనమాల కరెక్ట్ గా అడిగారు. అమ్మా కాంచన మాల. కాంచనమాల అంటే కుక్క పిల్ల. డాగ్స్ మస్ట్ బి క్రేజీ. సునకారావు దెబ్బకి 10K రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకే వస్తుంది. లేకపోతే ఆ బండోడు వాడి ఓవర్ యాక్టింగ్, పెద్ద పెద్ద లెంది డైలాగులు చెప్పేస్తే నీ అడ్రస్ ఇచ్చేస్తా అనుకుంటున్నాడా? ఆడు వాడి వాట. చాలే ఊరుకోవే, వాళ్ళు ఏ ఉద్దేశంతో నా అడ్రస్ అడిగారు? హాయ్ తాత. అమ్మా కాంచన, యాక్సిడెంట్ లో నువ్వు సేవ్ చేశారని చెప్పానే, వీళ్ళేనమ్మా. ఓ హాయ్, మీరేనా? ఆ మనవరాలు కాంచన బాబు. ప్లీజ్ కమ్ ఇన్. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. అమ్మా వాసవి, ఎవరొచ్చారో చూడు. అరే మీరా, మొత్తానికి ఇంటికి వచ్చారు. బాగున్నారా బాబు? బాగున్నా ఆంటీ. జ్యూస్ తీసుకొస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఆ రోజు తాతగారి గురించి చాలా కేర్ తీసుకున్నారు. అయ్యో దానిలో ఏముందండి. సరేనయ్యా, ఎవరు తరుగుతున్నట్టుగా పరిగెత్తుకొచ్చారు. ఇంతకీ ఎవరి కోసం? అంటే పక్క వీధిలో పాపం కుక్కలు తరమా ఏమో తాతయ్య. కుక్కలు మాతో ఫ్రెండ్లీగా ఉంటాయి తాతగారు, మనుషులతో పెద్ద ప్రాబ్లం. ఇంతకీ ఎవరి కోసం బాబు? కాంచన గారి కోసం. కాంచన నా కోసమా? అవునండి, ఫ్రెంచ్ క్లాస్ జాయిన్ అవుదామని ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ముందు జ్యూస్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. మ్యారేజ్ అని నా అడ్రస్ తీసుకుంది మీరేనా? అవునండి, అడ్మిషన్స్ కోసం. అయినా అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయి కదే. ఓ అవునండి, అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్. అరే మనం క్లోజ్ అయ్యాం కదా. యా, ఇదేమైనా క్లోజ్ పడా ఓ క్లోజ్ అవ్వడానికి? నువ్వు ఊరుకోమ్మా. నన్ను వాళ్ళు సేవ్ చేశారంటే నిజంగా క్లోజ్ అయినట్టే కదా. బాగా చెప్పారు తాతగారు. అంతే అంతే. చూడమ్మా, స్టాఫ్ కోటా ఉంటుంది కదా, దాంట్లో ఇవ్వచ్చు కదా వాళ్ళకి. అది కాదు. ఇట్స్ అన్ ఆర్డర్. సరే తాతయ్య, చూద్దాం. మీరు సరే అన్నారంటే మాకు అడ్మిషన్ దొరికినట్టే. థ్యాంక్ యూ. ఇంకా మేము వెళ్ళొస్తాం ఆంటీ. సరే బాబు, మన ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ లో కలుద్దాం. ఏంట్రా కాంచన ఇంకా రావట్లేదు? పొన్న నెల తీసుకురామంటావా? అక్కర్లేదు. గుడ్ మార్నింగ్ కాంచన గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. మీరేంటి అప్పుడే వచ్చేసారు? అదే యాక్చువల్లీ మార్నింగ్ గేట్ ఓపెన్ చేసింది ఇళ్ళేనమ్మా. మరి ఇంకే ఆ వాచ్మెన్ పోస్ట్ అయితే వీళ్ళకి ఇచ్చేయచ్చు. ఇంతకీ మా అడ్మిషన్ మా ప్రిన్సిపల్ తో మాట్లాడాను. మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఓ చాలా థ్యాంక్స్ అండి. చెయ్యొద్దు, డీటెయిల్స్ ఇస్తే చాలు. మా వాడిస్తాడు. నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. మీరు రండి, ఐల్ షో యు ద క్లాస్ రూమ్. సరే అండి. తానే ఎదురై కలిసిన క్షణమే గాల్లో తేలకు వరస, నాలో నేనే లేనట్టున్న వరసే ఇది తన మాయని తెలుసా, ఇది వరకు ఎన్నడూ లేదుగా ఎదలోన ఎంత రవసా. దిస్ ఇస్ యువర్ క్లాస్ రూమ్. మీరు రావట్లేదా? ఇంకా టైం ఉంది. ఐల్ జాయిన్ యూ లేటర్. ఓహో ప్లీజ్.
గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ టీచర్. బాంజోర్ కాంచనా గారు. బాంజోర్ కపుల్ ప్లీజ్ సిట్ డౌన్. బావా ఫ్రెంచ్ క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు ఫ్రెంచ్ మాట్లాడుతున్నావు. సూపర్ హ్యాట్. టుడే we're going to learn some new words. పాండ్స్ పౌడర్ యాడ్లో లాగా ఆ బుగ్గలు చూడరు ఎంత బాగున్నాయో. నేను ఆ యాడ్ చూడలేదు బాబా. ఎమోర్ లెఫ్ట్ ఎదే ఎదమి. ఎమోర్ ట్రీ ఎమోర్ లీవ్స్. Okay guys, so we're done for today. See you tomorrow. See you all. Bye. కాంచనా గారు 1 సెకండ్. ప్రీవియస్ ఫ్రెంచ్ క్లాసులు మిస్ అయ్యాను కదా, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకుని ఫ్రాన్స్కి వెళ్ళాము. రేపు ఆఫ్టర్ లంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే వెళ్ళి అడుగు. వచ్చిందా? కాంచనా గారు 1 సెకండ్. చెప్పండి. ఇక్కడ ఫ్రెంచ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? లైబ్రరీలో. ఓ లైబ్రరీ ఉందా? లైబ్రరీ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, 60 మంది లేడీ స్టూడెంట్స్ ఉన్నారు. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. ఓకే అండి. ఇంకేమైనా కావాలా? అక్కర్లేదండి, Thank you. ఆల్ డౌట్స్ క్లియర్. ధన్యవాదములు. యా, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి టీచర్ రా. ఫేస్బుక్ వాట్సాప్ లో వాడకూడదని కాంచనా చెప్పింది. పద లైబ్రరీకి వెళ్దాం. సరే పద. బాగా గాలి తీసుకోండమ్మా, వదిలేయండి, మళ్ళీ గాలి తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? హార్ట్లో ఉన్న 3 ఆర్టరీస్ బ్లాక్ అయిపోయినాయి. హార్ట్ ప్రాబ్లం అన్న తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ రాస్తాను రాజు, అవి వాడండి. అంటే ప్రాబ్లం ఏం లేదు కదా? ఇప్పటికైతే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఒక 3-4 నెలల తర్వాత ఒక మేజర్ ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. డాక్టర్, దానికి ఖర్చు ఎంత అవుతుంది? మనం ఒక 5 to 6 lakhs దాకా ప్రిపేర్ అవ్వాలి రాజు. ఇంత సడన్ గా పిలిచేవేంట ఇవి? వడ్డీ డబ్బులు మొన్నే ఇచ్చేసాను కదా. ఏం లేదు రాజు, మనోడు అమరావతి దగ్గర ఏదో ల్యాండ్ చూశారంట. ఓ 25 లక్షలు కావాలంటున్నాడు. నువ్వు అప్పు తీసుకున్న 25 లక్షలు ఉన్నాయి కదా, అదేమన్నా ఒక 4-5 రోజుల్లో ఇచ్చేస్తావా? అంత అమౌంట్ 4-5 రోజుల్లో అంటే? నువ్వు 15 years నుంచి 5% ఇంట్రెస్ట్ కరెక్ట్ గానే ఇస్తున్నావు, కానీ మనోడు 15% ఇస్తానంటున్నాడు. అది కాదా ఇవి? కష్టం కదా. సరే, ఆ 15% ఏదో నువ్విచ్చేయి, వీడికి నేను సర్ది చెప్తా. అవసరం లేదు, నేనే ఏదో ఒకటి చేసి నీ అప్పు తీర్చేస్తాను. కాంచనా, అమ్మా కాంచనా. ఏంట్రా ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఎందుకు తీసావు? సేట్ అప్పు తీర్చడానికి. అందుకని అన్న ఇల్లు అమ్మేస్తావా? దాన్ని వాళ్ళ అమ్మ పసుపు కుంక కింద ఇచ్చారా? దీని పెళ్లి కోసం దాచి ఉంచాం, దాన్ని ఇప్పుడు అమ్మేస్తే? ఇప్పుడు కావాల్సిన సెంటిమెంట్స్ కాదు, సెటిల్మెంట్. ఆఫీస్లో ఆడిటింగ్ వర్క్ ఉందమ్మా, లేకపోతే నేనే వచ్చేవాడిని. రామారావు అంకుల్కి ఫోన్ చేశాను, నువ్వు వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చి సైన్ చేసి డబ్బు తీసుకురావడం. వెళ్తాను బాబాయ్, పర్లేదు. సరే, జాగ్రత్త. హాయ్, మీరేంటి ఇక్కడ? అది నా క్వశ్చన్. మీరేంటి ఇక్కడ? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఎలాగో నిజమేంటో చెప్పరుగా. సరే, ఫస్ట్ అబద్ధం ఏంటో చెప్పండి. అంటే మా నాన్నకి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం, 5 కేజీలు కొందామని మైసూర్ వెళ్తున్నా. ఇప్పుడు నిజమేంటి? చెప్పడం కష్టం, మీరు కూర్చోండి
చూపిస్తా. ఇక్కడ ఉంటే ఫ్రెంచ్ తో పాటు మిగతా లాంగ్వేజ్ కూడా వచ్చేస్తేమో. రే కాంచన ఎందుకు రాలేదంటావు? ఏమై ఉంటుంది? బాధపడకరా బావా, ఒక్క నిమిషం. హలో, మేము ఫ్లిప్కార్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. కాంచన గారికి కాలిఫోర్నియా నుంచి కాలీఫ్లవర్స్ వచ్చినాయి, అర్జెంట్ గా డెలివరీ చేయాలి. కాలిఫోర్నియా నుంచా? అయ్యో, తను మైసూర్ వెళ్ళిందే. అయ్యో, మైసూర్ వెళ్ళిందంటరా? సరేనండి, మేము అమెజాన్ ఆన్లైన్ లో పంపిస్తాం. ఇంతకీ మీరు అమెజానా ఫ్లిప్కార్టా? స్విగ్గీ. తింటావా? చేసావమ్మా? బాబాయ్, నేనే వద్దాం అనుకుంటున్నాను. అంత ఓకే కదా? ఓకే బాబాయ్. ఇంకా 5 lakhs కావాలి. $3 లక్షలు ఏంట్రా? 5 లక్షలు అడిగానుగా. సారీరా, మా పెద్దమ్మాయి ఫీజు కట్టాల్సి వచ్చింది. ఇంకో 2 lakhs కావాలి. సరే, ఆఫీస్లో ట్రై చేస్తాను. మే ఐ కమ్ ఇన్ సార్? రాజుగారు రండి, కూర్చోండి. పర్లేదు సార్, నాకు అర్జెంట్గా ఒక 2 lakhs కావాలి సార్. 2 lakhs? అవును సార్, కొంచెం ఎమర్జెన్సీ ఉంది సార్. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ అంటే కష్టం. 1 minute. 1 lakh అయితే అడ్జస్ట్ చేయగలను. సరే సార్. ఎవ్రీ మంత్ మీ శాలరీలో కట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకో 1 lakh కావాలి. ఎలా arrange చేయాలి? ఏమైందండి? డబ్బేమైనా సరిపోలేదా? ₹1,00,000 తక్కువైంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి, మీరు అమ్మేయాలనుకుంటే అమ్మేసేయండి. $25 lakhs. లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇచ్చింది రాజు కదా. వస్తాను. సరే. ప్యారడైజ్ బిర్యానీ తినిపిస్తాం అనుకున్నాను, ఈ పానీపూరి తినిపిస్తున్నాం. ఏమైందిరా? అది కాదురా, నోకియా ఫోన్ కనెక్ట్ అయిందా? ఓ దానికేంట్రా, బాగా కనెక్ట్ అవుతుంది. నేను అడిగింది ఫోన్ గురించి కాదు, కాంచన గారి గురించి. ఓ కాంచన గురించా? యాక్చువల్లీ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ద బస్ రా. వుడ్డీ అలన్ ఏమన్నాడు తెలుసా? వుడ్డీ అలన్ ఎవడు? నాకు తెలియదులే, చెప్పు. హార్ట్ వాంట్స్ వాట్ ఇట్ వాంట్స్, బట్ హర్ సిచ్యువేషన్ ఇస్ వెరీ పెథటిక్, యు నో. బేసిక్లీ బీయింగ్ వన్ సైడ్ లో. అబ్బా, నీ సోది తింటాం కంటే పానీపూరి తినడం బెటర్. బాబు, ఓ 10 పానీపూరి. సారీ బాస్, సారీ బాస్, రియలీ సారీ బాస్, రియలీ సారీ. రే నువ్వా? అసలు ఎవరు నీకు లైసెన్స్ ఇచ్చింది? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మ్యాన్, ఐ మీన్ హరీ. ఓకే, దేనికి రా హరీ? ఇంకో 4 గుద్దటాంకా? హలో ప్రియా. ప్రియానా? ఎవర్రా అది? నీ గర్ల్ ఫ్రెండా? ఎస్ బాస్, ప్రియా ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. వాట్స్ యువర్ ప్రాబ్లం మ్యాన్? ఓ బాగుందిరా, మొన్నేమో మీటింగ్ అన్నావు, ఇప్పుడు డేటింగ్ ఏంటది బా? ప్రియా ఫోన్ ఎవరా? ప్రియా అంట, ప్రియా. హే, వాట్స్ యువర్ ప్రాబ్లం మ్యాన్? ప్రాబ్లం నాది కాదు బాస్, అదిగో ఆయనది. మొత్తం ఫ్యామిలీ అంతా బండి మీద బతుకుతున్నారు. నీలాంటి వాడికి ఏం అర్థం అవుతుందిరా? భయ్యా ఎంత అయింది? 20,000 అవుతుంది సార్. 20,000 తీ. 20,000 రూపీస్. 20,000 రూపీస్. అవును తీరా. జస్ట్ అంట్రా. Just keep my card, man. Just take how much ever you want. Just withdraw how much ever you want. రేయ్, మేమన్నా బార్ టెండర్ లో కనపడుతున్నావా? నువ్వే వెళ్ళి డ్రా చేసిరా. బా. Excuse me, can I go? ఎలా లైన్ నుంచి నాకు కాదు, అతనికి ఇచ్చే. సరిపోయింది భయ్యా. రేయ్, నీ గర్ల్ ఫ్రెండ్ ప్రియా అంటరా, చాలాసార్లు చేసింది. బ్రో, స్పెట్స్ చాలా బాగున్నాయి.
ఒరే నానా లే. అబ్బా ఏంటమ్మా? కార్తీక మాసంలో తెల్లారుజామున గుడికెళ్ళాలి. పదనా అన్న, బంగారు గదు ప్లీజ్. అమ్మా మీ ఆయన తీసుకెళ్ళు. ఆయన్ని చూడు. టీ కొట్టావు. టీ పెట్టు అనడానికి టీ కొట్టు అంటున్నారు. ప్లీజ్ అమ్మా, నేను నిద్రపోవాలి. హలో, దేనికి? చీచి, ఇప్పుడే జాగింగ్ చేసి వస్తున్నా. 10 seconds లో వస్తే ఏమైనా ప్రాబ్లమా? వస్తున్నా.